అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 5వ వచనం. ఇజ్రాయేలుల మీద అధిపతిగా నియమిస్తానని దావీదునకు సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చారు. ఆ వాగ్దానము కొరకు ఎన్నో సంవత్సరములు దావీదు కనిపెట్టాడు. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టు వారి కంటే ఎక్కువగా కనిపెట్టాడు. ఆయన మీదే ఆశ పెట్టుకున్నాడు. దేవుని వాగ్దానముల గురించి సందేహించక ఓపికతో సహనముతో ఎదురుచూశాడు. అయితే తగిన సమయం వచ్చినప్పుడే దేవుడు తన వాగ్దాన ప్రకారము దావీదును సింహాసనం మీద చక్రవర్తిగా కూర్చుండబెట్టారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మనము కూడా ఓపికతో సహనముతో విశ్వాసముతో దేవుని వాగ్దానముల కొరకు జవాబుల కొరకు కనిపెట్టాలి. తగిన సమయంలో ఆయన తప్పక మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా, మీ కొరకు సహనముతో కనిపెట్టి తగిన సమయంలో మీ ఆశీర్వాద వాగ్దానమును పొందినట్లు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, నీ కొందనాలు తండ్రి, మీరిచ్చినటువంటి వాగ్దానాలను బట్టి, నీ ప్రేమను బట్టి దేవా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఓ నాయనా ప్రభువా, దావీదు భక్తుడు మీరిచ్చిన వాగ్దానము కొరకు ఎంతో సహనముతో కనిపెట్టుకుని ఉన్నాడు. అలాగే మేమందరం కూడా మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానముల కొరకు సహనముతో ఓపికతో కనిపెట్టుచు వాటన్నిటినీ పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. మీ సమయం కొరకు మేము ఆశతో ఎదురుచూచినట్లుగా సహాయం దయచేయండి. నీ బిడ్డలమైన మమ్మల్ని నువ్వు దీవించుచున్న విధానం బట్టి నీ కొందనాలు చెల్లిస్తూ ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ మనకందరికీ తోడేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.